మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దానికంటే హానికరం పిల్లల్ని సరిగా పెంచకపోవడం. డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, ఒక్కసారి డాడీ ప్లీజ్ డాడీ, ఏం చెప్తా తింటా డాడీ. మమ్మీ చెప్పు మమ్మీ, ఒక్కసారి కదా ఇవ్వమను మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఏదో ఒకటి చెయ్యండి. నా మాట విను డాడీ, ప్లీజ్ డాడీ, చచ్చిపోయేలా ఉన్నా డాడీ. నన్ను ఏం చేయమంటావు బావా? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా బావా, వాడిలో తేడా కనబడుతుందని. మీరు నా మాట పట్టించుకోలేదు, మీ ఉద్యోగాల్లో బిజీగా ఉండిపోయారు. ఇప్పుడు నా అల్లుడు పనికి రాకుండా పోయాడు. ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, వాడిని చూస్తే భయం వేస్తుంది బావా నాకు. ప్లీజ్ డాడీ, తీ డాడీ. చెక్కుతుంది డాడీ, ప్లీజ్ డాడీ, తీ డాడీ. నేను డాక్టర్తో మాట్లాడాను, మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. హాస్పిటల్కి ఎలా తీసుకురావాలి బావా నేను? నేను ఈ మాట చెప్పకూడదు బావా, కానీ తప్పట్లేదు. అల్లుడిని బతికించుకోవాలి కదా. వాడికి కావాల్సింది ముందు వాడికి ఇవ్వండి బావా, అప్పుడు వాడు మన మాట వింటాడు. ఈ చేతులతో పెంచాం బావా వాడిని, ఎలా ఇవ్వాలి బావా? అమ్మా తీయమ్మా, తీ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, చచ్చిపోతా డాడీ, తీయకపోతే డాడీ ప్లీజ్ డాడీ, తీ డాడీ ప్లీజ్ డాడీ, ఇవ్వు డాడీ, నువ్వేం చెప్తా తింటా డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, ఒక్కసారి తలుపు తీసి డాడీ, నా వల్ల కావట్లేదు డాడీ. డాడీ ఇవ్వండి డాడీ, అది లేకపోతే నేను మాట్లాడలేను, ఏం చేయలేను డాడీ. ప్లీజ్ డాడీ, నేను నిలబడలేకపోతున్నా డాడీ, ప్లీజ్ డాడీ ఇవ్వండి డాడీ. అమ్మా చెప్పమ్మా, ఒక్కసారి తలుపు తీసి ఇవ్వండి అమ్మా. నువ్వు నా మాట వింటానంటే ఇస్తా ఇప్పుడు. ఓకే డాడీ, ఓకే డాడీ, తెచ్చావా డాడీ, తెచ్చావా? మరి నేను చెప్పినట్టు హాస్పిటల్కి రావాలి. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా డాడీ. ఓకే డాడీ, వస్తా డాడీ, వస్తా డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. జాగ్రత్త నాన్న, బాగుంటుంది మమ్మీ, చాలా బాగుంటుంది మమ్మీ. గుచ్చుకుంటుందేమోరా. అయ్యో మీకు మీ అబ్బాయిలో 5-6 సంవత్సరాల క్రితం ఆశ్చర్యపోయేలా కొన్ని సంఘటనలు ఏమైనా చెప్పగలుగుతారా? అప్పుడు వాడు 10th క్లాస్ సార్. అమ్మా నన్ను మర్చిపోయారు, నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? ఈ ఒక్కరోజు ఆటోకి వెళ్ళినానా? మరి డబ్బులు? అక్కడ బ్యాగ్ లో ఉన్నాయి, తీసుకో. ఆఫీస్కి లేట్ అవుతుంది నాన్న, అమ్మా అక్కడే ఉంటాయి, చూసుకో. డబ్బులు ఏమీ లేవు. అమ్మా, అమ్మా డబ్బులు లేవు అక్కడ. నాన్నా డోర్ లాక్ చేయటం మర్చిపోకు. తాళం వేయాలా? ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదా? తాళం దొరకలేదమ్మా. తాళం దొరక్కపోవడం ఏంటి నాన్న? లేదమ్మా, దొరకలేదు. ఏంటండి వీడు? అలా ఏం ఉండదు సార్, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాడు సార్ వాడు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు సార్. నేను స్కూల్కి వచ్చి మాట్లాడతాను సార్. అలా జరిగాక మీరు స్కూల్కి వెళ్ళి మాట్లాడారా? క్లాస్ టీచర్కి ఫోన్ చేసి మాట్లాడాను సార్. అప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి స్కూల్ దగ్గరికి వెళ్ళలేదు సార్. సార్ అంటే వర్క్ బిజీలో ఉన్నారు, కనీసం మీరైనా ఒకసారి స్కూల్కి వెళ్ళి మాట్లాడారా? నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి నా పని నాకే సరిపోతుంది సార్. ఆయన కాల్ చేసి మాట్లాడారని తెలిసి నేను వెళ్ళలేదు సార్. ఏం చదివాడు బాబు? బీటెక్ చదివాడు సార్. బీటెక్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? అంటే బీటెక్ బాగానే చదివేవాడా? మంచిగా చదివేవాడు కాదు సార్, ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. ఎలా ఉండేవాడు బీటెక్లో? మేము జాబ్కి వెళ్ళొచ్చేసరికి ఎప్పుడు నిద్రపోతూనే ఉండేవాడు సార్. ఏంటి వీడు లైట్లు కూడా వేయలేదు? బాగా తలనొప్పిగా ఉందో కాఫీ పెట్టు.
2 minutes అండి పెట్టాను. వాడేమన్నా తిన్నాడో లేదో కనుక్కో. నానా లేచావా? లేచాక వాడే తింటాడులేండి. ఈ ఆఫీస్ టెన్షన్ రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. వాడి మధ్య సరిగ్గా అన్నం తినట్లేదండి ఇంట్లో. వీడేంటి ఎప్పుడు చూసినా నిద్రపోతున్నాడు? ఈరోజు కాలేజ్ లేదా? ఇంకా లేవలేదేంటి వాడు? ఏమో అండి ఇంకా లెగలేదు. నాకు లేట్ అయిపోతుంది. తొందరగా వెళ్దాం పదండి. ఏంటో వీడు రోజు రోజుకి అర్థం కాకుండా తయారవుతున్నాడు. చూస్తున్న కన్నులే చలించే కథ ఇది, ఈ గుండె కోతకి సమాధానం ఏది? గమ్యమే తెలియని ప్రయాణమా, చెరిగిపోతున్న జీవితమా, జాలి పడాలమ్మా ఆకలవుతుంది, జోలాలి అనాలా. ఆకలేస్తుందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకమ్మా వదిలేసిపోయావు? ఏం తప్పు చేసావమ్మా? బాగా ఆకలి అవుతుందమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. కరిగిపోతున్న జీవితాన్ని మార్చేది ఎలా? గమ్యమే తెలియని ప్రయాణమా, చెరిగిపోతున్న జీవితమా, జాలి పడాలా, జోలాలి అనాలా. బానిసలా మారిన ఈ దేహానికి, బరువెక్కిన హృదయానికి, కరువైన ప్రేమ ఎప్పుడు దొరుకుతుందో, ఈ కథకి ముగింపు ఏమవుతుందో. గమ్యమే తెలియని ప్రయాణమా, చెరిగిపోతున్న జీవితమా, జాలి పడాలా, జోలాలి అనాలా. ఇదెందుకు తిన్నావురా? నీకు వండి పెట్టిపోయాను కదరా. వచ్చావా అమ్మా? ఎందుకమ్మా నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోతారు? ఏం తప్పు చేసావమ్మా? మా ఆకలి అవుతుందమ్మా బాగా. నీకోసం వంట చేసి పెట్టి వెళ్ళాను కదరా. ఇదెందుకు తిన్నావురా నువ్వు? బాబు కండిషన్ క్రిటికల్గా ఉంది. ఎలాగైనా వాడిని కాపాడండి సార్. మా ఇంటి కీస్ ఇస్తారమ్మా? మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదేంటి? ఈరోజు మా రిటైర్మెంట్ రా, అందుకే ఎవరి ఫోన్లో లిఫ్ట్ చేయాలి. సరే ముందైతే పైకి వెళ్ళండి తొందరగా. ఫైల్ తీసుకొని తొందరగా వాడి దగ్గరికి వెళ్దామండి. ఏంటండి వీడు ఇక్కడున్నాడు? ఎవరు తీసుకొచ్చారు? నానా 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 లెగు నానా. నానా అంకుల్ అన్నయ్య చనిపోయాడంట. ఎవరు వచ్చి
ఇక్కడ అయ్యో. పెట్టెళ్ళరు. మీరు వచ్చేదాకా నన్ను ఉండమన్నారు, నేను ఆడుకుంటా. చూస్తున్న కన్నులే ఒక్కసారి కళ్ళు తెరుచుకున్నాను. ఏమండి మీరైనా చెప్పండి. మనకి ఇంకా వాడు లేడే. ఈ గుండె కోతకి మన చేతులారా మనమే పోగొట్టుకున్నామే. సమాధానం ఏది? గమ్యమే తెలియని ప్రయాణమా, చెరిగిపోతున్న జీవితమా, జాలి పడాలా, జోలాలి అనా